మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదే. ఈ అదృష్టాన్ని ఎప్పటికీ దూరం చెయ్యద్దే. కలకాలం మీరిలాగే కలిసుండాలి. కన్నుల పండుగగా ఉందే, కడుపు నిండిపోతోంది. సావిత్రి, మీ పెరట్లో వెన్నెల భోజనాలు ఏర్పాటు చేయి. ఇంకా ఆనందంగా ఉంటుంది. దీపావళి పండగలా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా కలిసుండాలే గాని ప్రతి పౌర్ణానికి ఏర్పాటు చేస్తాను పిన్నిగారు. అంతా స్వర్ణ చేతుల్లోనే ఉంది. అంటే తప్పంతా నాదే అంటారా? అంటారా అంటావేమిటే? మొత్తం తమరి నిర్వాహమేగా. ఎవరైనా ఉన్నారు అంటే అది నీ వెనకాలే. ఆ ఉన్న జంతర్ మంత్రగాళ్ళు, మాయదారి మంద అంతా నీ వెనకాలే. సీత ఎక్కడుంటే అక్కడ పండగే. అది ఉండే చోట అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది. దాని మనసు నిర్మలం. కల్మషం లేనితనమే దాన్ని గెలిపిస్తుంది. ఆ విజయాల తాలూకు సంతోషమే మనకలా కనిపిస్తుంది. ఇదైతే కరెక్ట్ మావయ్య. ఎస్, ఐ టు అగ్రీ. ఆ లక్షణాలు లక్ష్మి కళ చూసే కదా నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. దాని జాతకం చాలా గొప్పది సావిత్రి. గాడిద గుడ్డేం కాదు, పైకో రకం లోపల రకం. ఒట్టి కాకా వ్యాపారం. మంచి అనిపించుకోవటం, పైకి ఆత్మాభిమానం అనటం. చాటుగా తమరు అందించటం, వారు దాయటం. ఎవరికి తెలీదని గొప్పలు కొడుతున్నారు, తెగ మోసేస్తున్నారు. అమ్మా సీత, నిన్ను పిన్నిగారంత గొప్పదానిలా చూడాలనుందే. ఒక పిన్నిగారేమిటి, పిన్నిగారి కన్నా 100 రెట్లు గొప్పగా ఎదుగుతుందది. మీ అందరి ఆశీర్వచనాలుంటే ఎంత గొప్పగా అయినా ఎదుగుతాం అమ్మమ్మ గారు. ఎంత ఆశో దీనికి చూడు, పిచ్చి తల్లి. అది అంగుళం కూడా ఎదగదు. ఎదిగితే గెదిగితే నేనే ఎదగాలి. అది ఎప్పటికీ నాకన్నా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఉంచుతా, ఉండేలా చేస్తా. 100 రెట్లు అంటే అప్పుడు సీత అనరు, శతమంగా అంటారు. ఏవన్నా అత్తయ్యగారి పేరే కదా. మా బాగా చెప్పేవు లక్ష్మి. అయ్యో, దీన్నే సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అంటారు. ఇదిగో స్వర్ణ, ఇక్కడి నుంచైనా తిన్నగా ఉండమే. చూడు, మీ అమ్మ ఏం కోరుకుంటుందో చూడు. మిమ్మల్ని ఇలా చూసి తను పొంగిపోతుంది. ఆ ఆనందం దాని సొంతం చేసి రుణం తీర్చుకోవే. మంగా, అంతా ప్రశాంతంగానే ఉంది కదా, సైలెంట్గా తినొచ్చు కదా. మీ అంత శ్రద్ధ మేము తిండి మీద చూపించలేం. మీరు కానివ్వండి. ఫోన్ చేయండి ఆంటీ, ల్యాండ్లైన్కి చేయండి. హలో. ఇదేమిటి, ఇదెత్తిందేమిటి? అయ్యో, గొంతు మార్చి మాట్లాడండి ఆంటీ. మిమ్మల్ని ఏం గుర్తుపట్టరు వాళ్ళు. హలో, నేను షీ క్లబ్ మెంబర్నండి. స్వర్ణలత దేవి గారు లేరా అండి? ఓసి భాగీరథి, నీ దగ్గర ఈ గజకర్ణ గోకర్ణ విద్యలు కూడా ఉన్నాయా? అలాగండి.
తన గదిలో ఉన్నట్టుందండి. పిలుస్తానుండండి. గుర్తుపట్టలేదు మంగ, పిలుస్తుంది. స్వర్ణలత, స్వర్ణలత, నీ సంగతి దాని సంగతి తేలుస్తానుండవు. ఏంటమ్మమ్మ గారు పిలిచారు? ఎవరో షీ క్లబ్ మెంబర్ అట. నువ్వు కావాలని ఫోన్ చేశారు. మాట్లాడు. హలో, ఎవరండి? స్వర్ణ, నేనే. మీరు అసలు ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారేంటి? ఇదే బెటర్, ఎవరికీ అనుమానం రాదని ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాను. ఇదిగో, నువ్వు అర్జెంటుగా బయటికి రా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు ముందు బయలుదేరిరా. నేను మీ ఇంటికి కొంచెం ఎడంగా నా కారు దగ్గర ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా. సరే, అలాగే వస్తాను. ఓ సిని, ఇది మారతానన్నా భాగీరథి నువ్వు మారనిచ్చేటట్లేవు. నువ్వేం నూరిపోస్తావో అదేం వీరంగం వేస్తుందో కనిపెట్టాలి. ఇదేమిటి, అడ్రమ్మంటే ఇది ఇట్టిపోతుంది. అయ్యయ్యో, అదేమిటి అలా పడేసావు? చేయి జారిపోయిందమ్మమ్మ. అశోక్, పాల సీసా పగిలిందే. ఇప్పుడెలా అమ్మమ్మ? పోనీ నేను వెళ్ళి తీసుకొస్తాను. మళ్ళీ వాళ్ళు వేస్తే ఊపిరి ఆడనివ్వడు. అవునవును, వెళ్ళు వెళ్ళు, త్వరగా తీసుకురాపో. అమ్మయ్యా, బతికాను. అలా ఎలా పగిలింది? వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయొద్దా అని క్లాస్ పీకుతుందనుకున్నా. వెళ్ళవే, వాళ్ళు వేస్తే ఊపిరాడినివ్వడు అన్నావుగా. వెళ్ళు వెళ్ళు. ఓకే అమ్మమ్మ. వెళ్ళవే, వెళ్ళు. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. అదేం నేర్పిస్తుందో, నువ్వేం చేస్తావో చూస్తాను. హాయ్. హాయ్ స్వర్ణ. ఇద్దరిని కలిపి 4 ఉతికితే గాని దాని బుద్ధి దీని బుద్ధి బయటపడదు. ఇది బాగుపడదు. ఏంటమ్మమ్మ గారు? చూడు స్వర్ణ, నీ 498 సెక్షన్కి వాళ్ళు భయపడేటట్టు లేరు కాబట్టి, నువ్వు వదిలేస్తే ఎలా అన్న భయంతో ఉన్నావు కాబట్టి, నీకు మంచి ఐడియా చెప్దామని వచ్చాను. అసలు వీళ్ళు ఏం నాటకం ఆడతారో చూడాలి కదా. ఏంటమ్మమ్మ గారు అది? నేను చెప్పినట్టు చేస్తే మొత్తం నీ చెప్పు చేతల్లోకి వస్తారు. నువ్వు ఏం కోరితే అది తీరుస్తావు అంటారు. అలాగే, నన్నేం చేయమంటారో చెప్పండి. ఏం మాట్లాడుకుంటున్నారో వినపడి చావట్లేదే. ఈ ప్లాన్తో ఎంత మొండివాళ్లైనా మెత్తబడి నీ కాళ్ల బేరానికి రావాల్సిందే. ముందు ప్లాన్ చెప్పండి. ఓ సిని, రహస్యాలు చెవిలో చెప్తున్నావే. నువ్వెంత చెవిలో చెప్పినా తర్వాత దాని చేష్టలన్నీ బయట పెడతాయే పిచ్చిదాన. అది యాక్షన్ మొదలు పెట్టగానే నీ రచన అర్థమైపోతుంది పిచ్చిదాన. ఆ తర్వాత నా రియాక్షన్కి నువ్వు పిడికెడు బూడిదైపోతావు. పోయివే పోయి ఎంత నూరిపోస్తావో
నూరిపోయి ఎలా కక్కించాలో నాకు తెలుసు. ఒక్క దిష్టి మంత్రం వేస్తే అంత కక్కి తీరుతుంది అది. చెప్తా మంచి ప్లాన్ చెప్పారు అమ్మమ్మ గారు. నా బాధ్యతగా నేను చెప్పాను, అమలు చేయడం నీ చేతుల్లో ఉంది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నీకిక తిరిగే ఉండదు, నీ లైఫ్కి ఇక ఎదురే ఉండదు. స్థానం మారుతుంది, స్థాయి పెరుగుతుంది. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. ఆల్ ది బెస్ట్ స్వర్ణ. థ్యాంక్స్ అమ్మమ్మ. వస్తాను. బాయ్. ఆ. ఏమైందో అమ్మోర్లా అలా కూర్చుంది. ఏంటి అలా చూస్తుంది? స్వర్ణలతాదేవి, వామ్మ, ఈవిడ సీరియస్ గా ఉందేంటి? ఏంటమ్మమ్మా? అంత దీర్ఘం ఎందుకులే గాని నువ్వేమిటి పాల సీసా పగిలింది, వాళ్ళేస్తే పాల కాగడు అని చెప్పి తీసుకొస్తానని వెళ్ళావు కదా, మరలా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చావేమిటి? అదా, అది షాప్ మూసేసిందమ్మమ్మా. నోరు ముయ్యవే, అబద్ధాల కోరిదానా. అయిన దానికి కాని దానికి ఇలా అబద్ధాలు ఆడితే అష్టదరిద్రాలు పట్టి పీడిస్తాయంటారు. అసలు నువ్వు పాల సీసాకే వెళ్ళావా? అవునమ్మమ్మా. ఒక పక్క చెప్తున్న పచ్చి అబద్ధాలు ఆడతావేమిటే? అబద్ధం ఏంటి? షాపు మూసేసుంది అంటావు. ఇదిగో పాల సీసా, నువ్వు మూసేసుందన్న షాపులోనే తెచ్చాను. నువ్వు తేవటమేంటమ్మమ్మా? నీ ఆరాటం పాల సీసా కోసం కాదే, ఆ పాపిష్టి దాన్ని కలవడానికి వెళుతున్నావని తెలిసి నీ వెనకాలే వచ్చాను. స్వర్ణలత ఉందా అండి? నేను షీ క్లబ్ మెంబర్ని అని గొంతు మార్చి మాట్లాడింది కదా భాగీరథి. దాని తొస్సి మాటలు నేను గుర్తుపట్టానే. అది నీతో వాగిన వాగుడంతా విన్నాను, అందుకే నీ వెనకాలే వచ్చానే. ఏమిటి ఏమిటి అది నీ చెవిలో విషపు పసరేదో నూరిపోసినట్టుంది? ఏమిటా రహస్యం? ఏం చెయ్యమంది? నువ్వేం చేయబోతున్నావు? నేను ఆవిడ్ని కలవడం ఏంటి? ఆవిడ నాకు నూరిపోయడం ఏంటి? మళ్ళీ అబద్ధాల ముఖం పగిలిపోతుంది. నువ్వు అది గుసగుసలాడటం మొత్తం నేను వీడియో తీశానే. నీ అతి తెలివి వేషాలు నా దగ్గర సాగవు. అదసలు ఎందుకు పిలిచిందో, నీకేం చెప్పిందో చెప్పవే, చెప్పు. ఆవిడ నాకేం చెప్పలేదమ్మమ్మా. నాలుక చీరేస్తాను. చూడవే, ఇటు చూడు. ఈ వీడియోలో మీ భాగవతం అంతా ఉంది. లక్ష్మి చూడు. స్వర్ణ, ఏంటిది? ఇప్పుడు చెప్పవే. ఇంకా కలవలేదు, నాకేం చెప్పలేదు అని అంటావా? ఎందుకు స్వర్ణ మళ్ళీ నువ్వు ఆవిడ కలవటం? నేను కలవలేదత్తయ్యా. ఏదో క్లబ్ విషయం అర్జెంట్గా మాట్లాడాలని పిలిస్తే ఏంటో తెలుసుకుందామని వెళ్ళాను, అంతే.
అమ్మ భూతద్దంలో చూస్తుంది. భూతద్దమా నీ తలకాయ. నిజం నిజమే. క్లబ్ విషయాలే అయితే అదేదో ఫోన్లోనే ఆడవచ్చు కదా. అది నిన్ను బయటకు పిలవడం ఎందుకు, నువ్వు పరిగెత్తడం ఎందుకు? మాటలు మాయ మాటలు చెప్తున్నావా? మాయ మాటలు. తలక మాసిన దానా, అది విషపురిగే. దాని మత్తులో పడితే నీ బతుకు నాశనమైపోతుంది. దాని మోజులో పడితే మట్టి కొట్టుకుపోతావు. దాని మాటలు నమ్మితే బతుకు మసిబారిపోతుంది. తీయగా ఉంటుందని విషం తినిపించే రకం అది. నాశనమైపోయేది నీ జీవితమే. దానికే ఎవ్వరూ లేని ఏకాకది. బలం బలగం ఉన్న నన్ను గెలవలేక నిన్ను వాడుకుంటుంది అది. నీచపు సావాసాల కోసం పిల్లాడి పాల సీసా నేలపాలు చేశావు. రేపది నీ బతుకుని బండల పాలు చేస్తుంది. నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. లక్ష్మి, చూసావుగా? ఇంకా అది దాని చక్రబంధంలోనే ఉంది. ఇది బయటకు రానంత కాలం అది దీన్ని బొంగరంలా తిప్పుతూనే ఉంటుంది. ఓ కంట కనిపెడుతూ ఉండు. 1000 కళ్ళతో నిఘా వేసి ఉండు. లేకపోతే అది దీన్ని అడ్డం పెట్టుకుని మనల్ని, మన ఆస్తిపాస్తుల్ని, పరువు ప్రతిష్టల్ని అన్నిటినీ బజార్ను పెట్టి అమ్మించేస్తుంది. ఏయ్ పిచ్చి మొద్దు, ఆఖరిసారిగా చెప్తున్నాను. దాని నీడ పడితే పచ్చని గడ్డి కూడా మాడిపోతుంది. నువ్వు దాని చంక కింద చేరి ఎదగాలనుకోవటం మూర్ఖత్వం. నా మాట విను. అది నన్ను సాధించాలని నిన్ను పట్టుకొని గబ్బిలంలా వేలాడుతుంది. జలగలా పట్టి పీడిస్తుందే. వదిలించుకుంటే గానీ నువ్వు ఎదగలేవు. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. నువ్వు మారకపోతే నీ బతుకు చీకటైపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, పో లోపలికే. ఈసారి ఎదట పడ్డప్పుడు చెప్తా దాని సంగతి. ఈ వీడియో చూపించి దాన్ని చెరిగి పారేస్తా. నా ఇంటి గుమ్మం ముందు తచ్చాడితే దాని కాళ్ళు విరిచి కట్టెల కింద అమ్మేస్తా. పాపిష్టిది మా వెనకాల పడింది. చెప్పింది అర్థమైందా లక్ష్మి? అర్థమైంది అత్తయ్య గారు. నాకే కాదు, ఆ భాగీరథి నీకు తారసపడ్డా దాన్ని కాకిని తరిమినట్టు తరం. దాని చూపు పడితేనే దరిద్రం. ఇదిగో చంటాడి పాల సీసా. స్వర్ణ, ఆకలి తీర్చే దాతల చెయ్యెప్పుడు పైనే ఉండేలా ఆ పరమేశ్వరుడు చూస్తాడు. పట్టెడన్నం పెట్టి పుట్టెడు పుణ్యం మూట కట్టుకుంటున్నారు. ఈశ్వరుడి కరుణా కటాక్షాలు మెండుగా ఉంటాయి మీకు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ పరమేశ్వరుడిచ్చిందిగా మేం పంచాం. పంచే గుణం ఉండటమే మంచికి తార్కాణం. అది చాలు మీకు ఎల్లవేళలా మంచే జరగటానికి. మీ మంచి మనసే మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అంతా మీ అభిమానం స్వామీజీ. అభిమానం మీ చేతల వల్ల ఏర్పడింది. ఆశీర్వచనం నా మనసు మెచ్చి ఇస్తున్నాను. 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలి.